డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అందరికీ జై హింద్. ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం మీద మీ అందరితో మాట్లాడాలనుకుంటున్నాను. అదే టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్. మనందరికీ తెలుసు, మొట్టమొదటిసారిగా ఈ నోటిఫికేషన్ 2022లో జారీ చేయబడింది. 2022లో పేపర్ లీక్ అయిందని చెప్పేసి ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. 2023లో మళ్ళీ జరిగింది. 2023లో బయోమెట్రిక్ డేటా తీసుకోవడంలో ఏదో తప్పులు జరిగాయని చెప్పి మళ్ళీ క్యాన్సిల్ అయింది. 2024లో కండక్ట్ అయిన ఎగ్జామ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ దాకా ఈ 2025 మార్చ్ ఏప్రిల్ నెలలో ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇవాల్యుయేషన్ ప్రాసెస్లో ఏదో తప్పు జరిగింది అని కొందరు కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు దాని మీద ఒక కీలకమైన నిర్ణయం ఇచ్చింది. నిర్ణయాన్ని పక్కన పెడితే కోర్టు టోన్ చూస్తే గనక, కోర్టులు మాట్లాడే తీరు చూస్తే గనక ఎక్కడో ప్రజల ఆవేశం, ఆక్రోశము, బాధ ఇవన్నీ కోర్టు జడ్జిమెంట్లో కానీ కోర్టు ఇచ్చిన తీర్పులో కానీ ఆ టోన్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక రాష్ట్రము ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి 3 నుంచి 3.5 సంవత్సరాలు తీసుకుంది అంటే దీనికి ఎవరు కారకులు? అండ్ ఇదే కాదు, చాలా విషయాల మీద చాలా ప్రశ్నలు వేయడం జరిగింది. ఎక్కడో తెలుగు మీడియం విద్యార్థులకి అన్యాయం జరిగిందని, అదే ఉర్దూ మీడియంకి సంబంధించిన పేపర్స్ కూడా వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి మోడరేషన్కి, కరెక్షన్కి ఇవ్వడం జరిగిందని, మరెన్నో అభాండాలు ప్రభుత్వం మీద, టీజీపీఎస్సీ మీద వేయడం జరిగింది. సో ఈ అన్నిటి మీద కీలకమైన నిర్ణయం ఇస్తూ మన తెలంగాణ హైకోర్టు ఒక కీలకమైన నిర్ణయం ఇచ్చింది. ఆ నిర్ణయంలో టోన్, నేను ఒక్కొక్క పదం, కోర్టు వాడిన పదాన్ని నేను మీకు వినిపిస్తాను, చదివి మరి చెప్తాను. ఖచ్చితంగా ప్రతి కీలకమైన అంశం మీద పిల్లలు కానీ, స్టూడెంట్స్ కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ మీ అభిప్రాయాలు ఖచ్చితంగా ఇవ్వండి. కోర్టు ఏమన్నదంటే, తెలంగాణ హైకోర్టు డైరెక్ట్స్ ద టీజీపీఎస్సీ to re-evaluate the Group 1 మెయిన్స్ ఎగ్జామ్ ఆన్సర్ షీట్. అంటే గ్రూప్ 1కి చెందిన మెయిన్స్ ఎగ్జామ్ ఆన్సర్ షీట్ని మరలా రీవాల్యుయేట్ చేయండి అని చెప్పేసి ఆదేశం జారీ చేసింది. ఎవరికి? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి. ఆర్ హోల్డ్ ఎగ్జామ్ అగైన్ ఇఫ్ రీవాల్యుయేషన్ ఈజ్ నాట్ కంప్లీటెడ్. ఒకవేళ ప్రభుత్వం రీఇవాల్యుయేషన్ చేయకపోతే మాత్రము మళ్ళీ మెయిన్స్ని రీకండక్ట్ చేయండి అని ఆదేశం జారీ చేసింది. కింద ఇంకో విషయం, జస్టిస్ రాజేశ్వర్ రావు ఆఫ్ ది హైకోర్ట్ సెడ్ దట్ the bench would not hesitate to cancel the entire group 1 exam conducted by TGPSC if the orders were not complied with. అంటే ఒకవేళ మీరు రీవాల్యుయేషన్ చేయకపోయినా లేదా రీకండక్ట్ ఆఫ్ ది ఎగ్జామ్ చేయకపోయినా నేను పూర్తిగా ఎగ్జామినేషన్ని క్యాన్సిల్ చేసేస్తాను అని చాలా గట్టి టోన్లో టీజీపీఎస్సీకి వార్నింగ్ టోన్లో చెప్పడం జరిగింది. యాక్చువల్లీ ఒక విషయం ఏంటంటే, రాజేశ్వరరావు గారు ఒక బ్యాచ్ ఆఫ్ పిటిషన్స్ ఈ ఛాలెంజింగ్ ది ఇవాల్యుయేషన్ ఆఫ్ ద గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్కి ఈ కేసులో ఆయన మాట్లాడడం జరిగింది. సార్ ఏమన్నారంటే, మోడరేషన్ మెథడ్ షుడ్ బి ఫాలోడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జడ్జ్మెంట్ ఇన్ సంజయ్ సింగ్ అండ్ అదర్స్ వర్సెస్ ఉత్తర్ ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసు. ఇదొక ఓల్డ్ కేసు. ఈ కేసులో సంజయ్ సింగ్ అండ్ అదర్స్ వర్సెస్ యూపీపీఎస్సీ ఉత్తర్ ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో మోడరేషన్ మెథడ్ ఫాలో చెయ్యాలి అనే అంశం మీద ఈ జడ్జ్మెంట్ ఇచ్చారు. ఆ జడ్జ్మెంట్లో ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా మీరు మోడరేషన్ మెథడ్ని ఫాలో చేస్తూ రీఇవాల్యుయేషన్ చెయ్యాలి అని మన తెలంగాణ హైకోర్టు టీజీపీఎస్సీకి ఒక డైరెక్షన్ జారీ చేసింది. మోడరేషన్ మెథడ్ అంటే, మోడరేషన్ మెథడ్ అకాడమిక్ డొమైన్లో ఒక ఆన్సర్స్ పేపర్స్ని దిద్దించే ఒక మెథడ్ అన్నమాట. ఏం జరుగుతుందంటే, ఒక ఎగ్జామినర్ ఒక పేపర్ని దిద్దిన తర్వాత, మార్కులు ఇచ్చిన తర్వాత, ఒక మోడరేటర్ ఆ మార్క్స్ని, ఇవాల్యుయేషన్ పద్ధతిని ఇంకొకసారి క్రాస్ చెక్ చేయడం జరుగుతుంది.
ఎగ్జామినర్ చాలా లిబరల్గా మార్కులు ఇచ్చాడా, అంటే చాలా ఈజీగా మార్కులు ఇచ్చేసాడా, లేదా చాలా స్ట్రిక్ట్గా ఒక స్టూడెంట్ డిజర్వింగ్ ఉన్నా సరే మార్కులు వెయ్యలేదా, దీని మెథడ్ని మోడరేషన్ మెథడ్ అంటాం. ఇన్ఫ్యాక్ట్ మోడరేషన్ మెథడ్లో ఒక్కొక్కసారి మూడవ చీఫ్ మోడరేటర్ కూడా ఒక్కొక్కసారి పేపర్ చూడడం జరుగుతుంది. జనరల్గా ఏ స్టూడెంట్కి అయితే కంపారిటివ్లీ చాలా ఎక్కువ మార్కులు వస్తాయో అలా పేపర్స్ని చీఫ్ ఎగ్జామినర్ కూడా చూడడం జరుగుతుంది. సో అలా ఆ మోడరేషన్ మెథడ్ ఫాలో అవుతూ మీరు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయండి, ఇవాల్యుయేషన్ ఆఫ్ ద మెయిన్స్ పేపర్స్ చేయండి అని చెప్పి టీజీపీఎస్సీకి మన తెలంగాణ హైకోర్టు చెప్పడం జరిగింది. అండ్ ఇది పక్కన పెడితే the judge said in his order that re-evaluation of the answer script should be done by adopting the moderation method. And moderation method kuda meeku nachinattu kaadu, ee Sanjay Singh and others versus UPPSC lo judgment lo moderation method ela follow avvali ani chepparo aa vidhangane idi follow cheyali ani nirdesham jari cheyabadindi. Ide kaadu inko vishayam entante tanu emanarante the TGPSC engaged experts who were not familiar with history and the culture of Telangana state, and this had caused irreparable damage to the candidates from Telugu media background, was among the different grounds cited by the petitioners. ఈ పిటిషన్లో పిటిషనర్ ఏం ఆర్గ్యూ చేశారంటే, ఆన్సర్ పేపర్ దిద్దిన వాళ్ళకి తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్ మీద అవగాహన లేని వాళ్ళతో ఇవాల్యుయేషన్ చేయించడం వల్ల మాకు న్యాయం జరగలేదు అని తెలంగాణ హైకోర్టులో 9 డిఫరెంట్ రిట్ పిటిషన్స్ జారీ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, హైకోర్టులో మనం రిట్ పిటిషన్ ఆర్టికల్ 226 బేసిస్ మీద మనం ఫైల్ చేస్తాము. సో అలా ఫైల్ చేయడం జరిగింది. సో ది జడ్జ్ సెట్ అసైడ్ ది ఫైనల్ మార్క్స్ లిస్ట్ అనౌన్స్డ్ బై ద టీజీపీఎస్సీ. ఈ జడ్జ్మెంట్లో తెలంగాణ హైకోర్టు జడ్జ్ ఏం చేశారు, అసలు నేను ఈ సంవత్సరం ఫిబ్రవరి మార్చ్లో ఎప్పుడో ఫైనల్ రిజల్ట్స్ వచ్చాయి, ఆ రిజల్ట్స్ అన్నిటినీ నేను సర్టిసైడ్ చేసేసాను, అది ఇంకా చెల్లదు, అంటే రీవాల్యుయేషన్ చేసిన తర్వాత మళ్ళీ మార్క్స్ అవార్డ్ అయిన తర్వాత మళ్ళీ ఫైనల్ లిస్ట్ డ్రా అవుతుంది, లేదా మరలా విదిన్ 8 months లోపు మెయిన్స్ ఎగ్జామినేషన్ మళ్ళీ రీకండక్ట్ చేసిన తర్వాత అప్పుడు వచ్చిన మార్క్ షీట్స్ ప్రకారంగా మళ్ళీ మెరిట్ షీట్ పెట్టడం జరుగుతుంది. అంటే ఈ పాత మెరిట్ లిస్ట్ ఇప్పుడు చెల్లదు అని అర్థం అన్నమాట. ఇక్కడ ఒకవేళ ఈ మెరిట్ లిస్ట్ కూడా పక్కన పెడితే ఖచ్చితంగా ఈ మెరిట్ లిస్ట్లో పేరున్న విద్యార్థులకు మాత్రము ఖచ్చితంగా అన్యాయమే జరుగుతుంది. కాకపోతే చాలామంది పిల్లలు రీవాల్యుయేషన్ చేయాలి అని చెప్పి రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి పిటిషన్స్ దాఖలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా న్యాయం జరిగినట్టు. కాకపోతే ఇక్కడెక్కడో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరము యూనియన్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ నేషనల్ లెవెల్లో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వితౌట్ ఎనీ ప్రాబ్లం ఎగ్జామ్ కండక్ట్ చేస్తూనే ఉంది. అలాగే మనం వేరే డైమెన్షన్స్లో చూసుకుంటే ఇన్స్టిట్యూషన్స్ లైక్ బ్యాంక్స్, ఆర్బీఐ ప్రతి సంవత్సరం ఎగ్జామ్ కండక్ట్ చేస్తూనే ఉన్నారు, అక్కడ ఎటువంటి సమస్యలు రావట్లేదు. మళ్ళీ ఎందుకు మన ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో, ఒకవైపు తెలంగాణ ఒకవైపు ఆంధ్ర, ప్రతిసారి ఏ ఎగ్జామ్ పెట్టినా సరే ఏదో ఒక విధంగా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. సో ఇక్కడ తప్పు ఎవరిది? ఇప్పుడు 2022లో నోటిఫికేషన్ బట్టి ఒక స్టూడెంట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యాడు అంటే కనీసం ఒక సంవత్సరం ముందు నుంచి కదా ప్రిపరేషన్ చేయాలి. 21, 22, 23, 24, 25 అంటే 5 సంవత్సరాలు. అంటే మన సమాజంలో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అందరూ ప్రశ్నించడం స్టార్ట్ చేస్తారు, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి. అలాంటి సమయంలో ఒక 5 సంవత్సరాల నుంచి ఒక్క ఎగ్జామ్ వెనుక ఒక విద్యార్థి 5 సంవత్సరాలు స్పెండ్ చేశాడంటే ఆ 5 సంవత్సరాల వరకు ఏ ఫైనల్ రిజల్ట్ రాలేదు అంటే సమాజంలో అసలు ఒక విద్యార్థి తన కెరియర్ని ఎలా డిజైన్ చేసుకోవాలి?
ఎన్ని ప్రశ్నలు వస్తాయి, వాళ్ళ వైవాహిక జీవితం, వాళ్ళ మ్యారేజ్ ప్రపోజల్స్ రావు, వాళ్ళకి ఉద్యోగం లేదు అన్న ఒక సోషల్ స్టాంపింగ్, వాళ్ళందరూ ఫ్రెండ్స్ మాత్రం సాఫ్ట్వేర్కి వెళ్ళిపోయారు, వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్ని నమ్ముకొని 5-6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఫైనల్ రిజల్ట్ రాక వాళ్ళు ఎన్ని కష్టాలను ఎదుర్కొంటున్నారు. కనీసం ఇప్పుడైనా సరే అది రీవాల్యుయేషనో రీఎగ్జామినేషనో ఈసారైనా ఫుల్ ప్రూఫ్గా చేసి వన్స్ అండ్ ఫర్ ఆల్ ఈ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. అండ్ రానున్న ఎగ్జామ్స్లో మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మనకు అర్థమైన షార్ట్ కమింగ్స్ ఏవైతే ఉన్నాయో, తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సరిదిద్దుకొని ఒక టైం బౌండ్ మేనర్లో ఎగ్జామ్ కండక్ట్ చేసి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి మంచిది, ప్రభుత్వంకి మంచిది, సమాజం కూడా హ్యాపీగా ఉంటుంది. సో ఇలా ఈ వీడియో ద్వారా నేను నా వ్యక్తిగత అభిప్రాయము మీ అందరితో షేర్ చేయాలనుకున్నాను. ఈ ఇష్యూ మీద మీకు కూడా ఏమైనా అభిప్రాయం ఉంటే, మీరు కూడా ప్రభుత్వంకి ఏమైనా చెప్పాలనుకుంటే ఖచ్చితంగా మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.